ఎవరండి మీరు? ఎవరు కావాలి? సత్య. సత్య నేనే. మీరు? నా పేరు సారా. ఓ ఆ కార్ కొన్ని రోజుల క్రితం వేరే అతను డ్రైవ్ చేశారు కదా. ఓ తను మా అన్నయ్య అంటాడు. తన పేరు అజయ్. ఏ తను నాకు చాలా హెల్ప్ చేశారు, సో థ్యాంక్స్ చెప్దామని. అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటాడు. ఫోన్ నెంబర్ ఇమ్మంటారా? అడ్రస్ ఇవ్వగలరా? ఒక్క నిమిషం. ఇదిగోనండి కార్డు. థ్యాంక్స్ అండి. పర్లేదండి. వస్తానండి. హలో. హలో, సహస్రనా? అవునండి, మీరు? నా పేరు దేవి అమ్మ. నేను మ్యారేజ్ వెబ్సైట్లో నీ ఫోటో చూసి కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మాట్లాడొచ్చా? నా ఫొటోసా? అదే మీ ఫ్రెండ్ అంశు పెట్టిందంట. తనే నీ నెంబర్ ఇచ్చింది. మా అబ్బాయికి సంబంధాలు చూస్తుంటే నీ ఫోటో చూశాను. నువ్వు నాకు చాలా నచ్చావమ్మా. ఎందుకో తెలీదు, చాలా దగ్గర మనిషిలా అనిపించావు. అందుకే చనువు తీసుకొని మరీ నువ్వు అంటున్నాను. ఏమనుకోవద్దు. అయ్యో, అలా ఏం అనుకోనండి. కానీ ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియట్లేదు. నాకు మీలా చనువు తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నేను ఒక అనాథని. ఏంటమ్మా మాటలు? నాకు అంశు అంతా చెప్పింది. అయినా నాకు కావాల్సింది కూతురు లాంటి కోడలు. హలో, ఏమైందమ్మా? నాకేం మాట్లాడాలో తెలియట్లేదండి. నువ్వేం మాట్లాడాలనుకున్నా మా అబ్బాయి ఫొటోస్ చూసాకే మాట్లాడు. నీకిప్పుడే పంపిస్తున్నా. ఓకేనా? అది కాదండి. ముందు ఒకసారి చూడమ్మా. సరే అండి, ఉంటానమ్మా. హే, ఏం చేస్తున్నావు? అమ్మతో మాట్లాడాను గాని ఆ అబ్బాయి నేను కూడా చూడలేదే. పర్లేదు, ఆ అబ్బాయి బానే ఉన్నాడు. ఎందుకే ఇంత పని చేశావు? దేవి గారితో మాట్లాడి వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసుకుని నచ్చి నీకు కరెక్ట్ అనిపించి నీ నెంబర్ ఇచ్చా. గొప్ప పని చేసావులే. ఇంత సడన్ గా అంటే ఇప్పటికిప్పుడు నేనేం చెప్తాను? ఏం చెప్తావు? నచ్చితే నచ్చాడని చెప్పు, లేదా లేదని చెప్పు. అయినా నీ మొహంలో సంతోషం చూస్తే అర్థమవుతుందిలే నీకు నచ్చాడని. అదేం లేదు. నేను మాట చెప్పనా? తనకి కూతురు లాంటి కోడలు కావాలి. నీకు తల్లి లాంటి అత్త. నా మాట విని ఓకే చెప్పేవే. మా వాడికి నీ ఫోటో పంపించాను. నీ నెంబర్ ఇచ్చి కలవమని కూడా చెప్పాను. ఇంతకీ ఎక్కడ కలవమంటావు? రెట్రో కాఫే. హలో అమ్మా. చెప్పమ్మా. నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, తను ఇంకా రాలేదు. ఓ అవునా? వాడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఓ పని చేస్తాను, వాడి నెంబర్ నీకే పంపిస్తాను. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. సరేనమ్మా.
right now. మేడం ఏమైనా ప్రాబ్లమా? ఏమైనా హెల్ప్ కావాలా? ఆహా లేదు, స్కూటీ టైర్ పంచర్ అయింది. అయ్యో, ఈ దగ్గరలో పంచర్ షాప్ లేదు మేడం. మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి? నేను హైటెక్ సిటీ సైడ్ వెళ్తున్నా. మీరు అటు వచ్చేటట్టయితే ఎక్కండి మేడం. జస్ట్ 50 రూపీస్ ఇస్తే చాలు. ఇట్స్ ఓకే, ఐ విల్ మేనేజ్. పర్లేదు ఎక్కండి, నాకు కొంచెం తక్కువ అవుతుంది. మనం క్యాబ్ బిల్ షేర్ చేసుకోవచ్చు. ఎక్కండి. 1 సెకండ్, కీస్ తీసుకుంటా. ఎవరు మీరు? నేను ఎక్కడ తీసుకొచ్చారు? ప్లీజ్ నన్ను వదిలేయ్. నేను ఎక్కడున్నాను? మీరెంత అరిచినా వేస్ట్. అసలు నువ్వెవరు? వీళ్ళంతా ఎవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నన్ను మీలాగే ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే నువ్వు కవిత? అవును, నా పేరు మీకు ఎలా తెలుసు? కవిత, నేను సారా. ఆ రోజు రేడియో స్టేషన్కి ఫోన్ చేసి మాట్లాడింది నాతోనే. అక్క అక్క, నన్ను ఇక్కడ తెచ్చి ఎన్ని రోజులు అయిందో కూడా నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం తెలుసు. ఏంటది? ఈ కేజ్ నుండి బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అరుపులు మాత్రం వినిపిస్తుంటాయి. అవి విన్నప్పుడల్లా భయం వేస్తుంది, బ్రతకాలనిపిస్తుంది. నో కవిత, ఏం భయపడద్దు. మనం ఏదో ఒకటి చేద్దాం. అమ్మా నాన్నల కోసమైనా నేను బ్రతకాలి. ఒక్కసారైనా నేను వాళ్ళని చూడాలి. అక్క, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి అక్క. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ప్లీజ్ నో, వద్దు. ప్లీజ్ తనేం చేయొద్దు. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి. ప్లీజ్ 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 నన్ను వదిలేయండి. దే ఆర్ వెరీ వెరీ వాల్యుబుల్ టు అస్. వాళ్ళకేమైనా అయితే మిమ్మల్ని లోపలికి తోస్తాం. నీకేం కావాలి ఇప్పుడు? ఆ అమ్మాయిని వదిలేయాలి, అంతేనా? లీవ్ హర్. గెట్ హర్. అక్క అక్క, నన్ను వదిలేసి వెళ్ళొద్దు అక్క, నాకు భయం వేస్తుంది. నువ్వు భయపడద్దు కవిత, నేను నీకోసం వస్తా. నేను తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా వస్తా. అక్క అక్క అక్క, వద్దు, నన్ను వదిలేసి వెళ్ళొద్దు.